मणिपद में हूँ। ओम मणिपद। ప్రాచీన వేద విజ్ఞానం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐతో జతకడితే ఏమవుతుందా? వేలాది సంవత్సరాలుగా ఆయుర్వేదంలో అణవన్ పవిత్ర ఆహారాలను విశ్లేషించమని నేను ఏఐని అడిగాను. అవి వెల్లడించిన నిజాలు షాకింగ్గా ఉన్నాయి. ఆధునిక సైన్స్ కూడా వీటికి పూర్తిగా వివరించలేకపోతోంది. ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలు A2 నెయ్యిని మెదడుకు, జీర్ణ వ్యవస్థకు ఇంధనంగా పేర్కొన్నాయి. ప్రాచీన వైద్యులు తేనెను ప్రకృతి ప్రసాదించిన ఔషధంగా భావించారు. పెరుగు జీర్ణక్రియను మెరుగుపరిచి రోగనిరోధక శక్తిని పెంచుతుందని ఆయుర్వేదం నమ్మింది. విటమిన్ సి లభించే అత్యంత సంపన్నమైన సహజ వనరులలో ఒకటిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ గుర్తించింది. తులసికి బ్యాక్టీరియాను నిరోధించే మరియు మధుమేహాన్ని నియంత్రించే గుణాలున్నాయని ఆధునిక పరిశోధనలు ఒకప్పుడు కుంకుమ పువ్వు బంగారం కంటే ఎక్కువ విలువైనదిగా ఉండేది. బార్లీ కొలెస్ట్రాల్ను తగ్గించడమే కాకుండా గట్ హెల్త్ అంటే జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని సైన్స్. ఆయుర్వేదం మునగ చెట్టును ఒక అద్భుత వృక్షం, మిరాకిల్ ట్రీ అని పిలిచింది. ఇది గట్ బ్యాక్టీరియాను నియంత్రించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని ఆధునిక పరిశోధనలు సూచిస్తున్నాయి. కానీ వీటన్నిటి తర్వాత కూడా ఏఐ ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని అంగీకరించింది. ఆధునిక సైన్స్ కెమిస్ట్రీని వివరిస్తే ల్యాబ్స్ రాకముందే మన ప్రాచీన విజ్ఞానం మానవ శరీరాన్ని అర్థం చేసుకుంది. మిమ్మల్ని ఆశ్చర్యపరిచిన వేద ఆహారం ఏది? కామెంట్ చేయండి. మరిన్ని రహస్యాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.